సంజన వర్సెస్ కళ్యాణ్ తప్పు ఎవరిదనిపించింది? నాకైతే సంజనని వరస్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేసిన కళ్యాణ్దే తప్పు అనిపించింది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ దగ్గర తనూజని నామినేట్ చేస్తానని చెప్పి నామినేషన్ టికెట్ తీసుకున్న కళ్యాణ్ తనూజని నామినేట్ చేయకుండా సంజనని, అది కూడా వరస్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం అయితే కళ్యాణ్దే తప్పు అనిపించింది. ఆ వీక్ అంతా మాధురితో గొడవ పడ్డాడు. తనూజ కళ్యాణ్ కోసం తప్పుగా మాట్లాడిన రమ్యని మాధురిని వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయాలి, కానీ వీళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా అసలు కళ్యాణ్ని ఏమీ అనకుండా ఉన్న సంజనని నువ్వు జెన్యున్గా ఉండట్లేదు, 5 వీక్స్ ఉన్న సంజన వేరు ఇప్పుడు ఉన్న సంజన వేరు అని చెప్పి ఇలాంటి వరస్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేసిన కళ్యాణ్దే తప్పు అనిపించింది. అండ్ ఈ విషయం నామినేషన్స్లో అయిపోయినా సరే మళ్ళీ ఎక్కువగా ప్రొలాంగ్ చేసిన సంజనది కూడా తప్పు అనిపించింది. వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో సంజన అయితే కళ్యాణ్ కోసం పూర్తిగా ఎక్స్పోజ్ చేసినట్టు అనిపించింది. అండ్ చాలా విషయాలు అయితే చెప్పింది కళ్యాణ్ కోసం. నిఖిల్ వచ్చినప్పటి నుంచి నిఖిల్తో తనుజ కొంచెం క్లోజ్ అయింది, నిన్ను దూరం చేసిందని చెప్పి తనుజ దగ్గర మంచి మార్కులు కొట్టాలని నన్ను నామినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పి అన్నది. ఇక్కడ తనుజ లేనప్పుడు తనుజ విషయం తీసుకురావడం తప్పైనా సరే తన కోసం అయితే బ్యాడ్గా అనలేదు. కళ్యాణ్ విషయంలో అయితే సంజన అయితే అసలు ఊరుకోలేదు, గట్టిగా ఇచ్చింది అసలు. అండ్ కళ్యాణ్ కూడా సంజన దగ్గర ఎక్కడ తగ్గకుండా కళ్యాణ్ కూడా చాలా ఎక్కువ సేపు అయితే డిస్కషన్ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరికైతే చాలా ఎక్కువ సేపు అయితే డిస్కషన్ జరిగింది. అండ్ ఈ డిస్కషన్లో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏది తప్పు చేయనట్టు, నువ్వు పెద్ద హరిశ్చంద్రుడు అనుకున్నట్టు, నువ్వు ప్రతి విషయానికి నువ్వే కరెక్ట్ అనుకుంటావని చెప్పి చాలా గట్టిగా అయితే మాట్లాడింది సంజన. కళ్యాణ్ సంజనతో డిస్కషన్ పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. ఆ తెల్లారులు ఇలా వంకర తింగరగా మాట్లాడుతూ ఎటకారంగా డైలాగులు వేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఏదేమైనా సరే వీళ్ళిద్దరి డిస్కషన్లో ఇద్దరితో తప్పు ఉంది. వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరితో తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.